బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం ఆ దేశం తన సరిహద్దు జిల్లాల్లో ఏకంగా 60,000 మంది బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలను మోహరించింది. ఆ దేశం మొత్తం సరిహద్దు బలగాల సంఖ్య 70,000 మాత్రమే కాగా అందులో అత్యధిక శాతాన్ని భారత్ సరిహద్దులోనే మోహరించడం గమనార్హం. బంగ్లాదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దుకు పంపడం ఇదే తొలిసారి. భారతదేశంలోకి చొరబడిన అక్రమ వలసదారులను గుర్తించి వారిని తిరిగి పంపేందుకు భారత సరిహద్దు రక్షణ దళం ఇటీవల వారాల్లో ఆపరేషన్లను ముమ్మరం చేసింది. పశ్చిమ బెంగాల్లోని కుచ్ బెహార్, జల్పాయ్గురి మరియు ముర్షిదాబాద్ వంటి సరిహద్దు ప్రాంతాల ద్వారా అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారిని తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. బంగ్లాదేశ్ మీడియా భారత్ బలవంతంగా జనాన్ని సరిహద్దు అవతల నెట్టేస్తుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. గుర్తింపు పూర్తయిన విదేశీ పౌరులను అధికారిక సరిహద్దు మార్గాల ద్వారానే తిరిగి పంపిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేయడం, నిఘా పెంచడం వంటి చర్యలను భారత్ ముమ్మరం చేసింది. భారత అధికారుల ప్రకారం అక్రమ వలసదారులను గుర్తించినప్పటికీ వారి గుర్తింపు ధృవీకరణ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపిన అభ్యర్థనలు చాలా కాలం పాటు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి సరైన సహకారం అందకపోవడమే అసలు సమస్య. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చేసిన ఈ భారీ మోహరింపు కేవలం రొటీన్ భద్రతా చర్యలా కాకుండా భారత్ అవలంబిస్తున్న దూకుడు వ్యూహానికి భయపడి చేసిన రక్షణ చర్యలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.